అధికార ప్రతినిధి మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రేగడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి జూమ్ లో అందుబాటులో ఉన్నారు. ఇక షేక్ బాజీ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూమ్ లో మనకు మరి కాసేపట్లో అందుబాటులోకి వస్తారు. పిఎన్ మూర్తి గారు రాజకీయ విశ్లేషకులు మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళని అడిగి అసలు ఏం జరగబోతుంది, లిక్కర్ స్కామ్ ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతుంది, ఇంకా అరెస్టుల పర్వం కొనసాగుతుందా అనే ప్రయత్నం, ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా గెస్ట్లందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. నమస్తే. రైట్, రేగడి లక్ష్మణరావు గారు, మొత్తంగా చూస్తున్నాం వైసీపీ ఆరోపణలు చేస్తోంది, ఇవన్నీ అక్రమ అరెస్టులు అంటూ చెప్తూ ఉన్నారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు దగ్గర నుంచి చూసుకుంటే మిథున్ రెడ్డి అరెస్ట్ నెక్స్ట్ ఎవరు అన్న దానిపై పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్తో పాటు పొలిటికల్ సర్కిల్స్లో చక్కెర్లు కొడుతున్న వార్త. ఎలా చూస్తారు, ఏం చెప్తారు ఈ పరిణామాలను? వంశీ గారు, మీకు పెన ఉన్న పెద్దలకి ఐన్యూస్ వీక్షకులకి యజమాని హృదయపూర్వక నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. గత 13 నెలలుగా వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మిథున్ రెడ్డి గారు, అలాగే బలమైనటువంటి మాజీ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ప్రజలపైన ప్రజా గొంతుకే పోరాటం చేస్తూ ఉన్నారు, నిరంతరం ఎక్కడ కూడా వదలకుండా. సో వాటన్నిటిని కూడా వాళ్ళు జీర్ణించుకోలేక ఎవరైతే ప్రజా గొంతుకే బలంగా వినిపిస్తూ ఉన్నారో మిథున్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని, అలాగే చాలా మందిని వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ఈ యొక్క కోణం మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే లిక్కర్ స్కామే జరగలేదంటారా? లెక్కర్ స్కామ్ అనేది అబ్సల్యూట్ ఎక్కడ కూడా జరగలేదు. లెక్కర్ స్కామ్ జరగడానికి ఆస్కారమే లేదు. ఇది పారదర్శకంగా జరిగినటువంటి కొన్ని న్యూ రిఫార్మ్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్పినటువంటి ఈ యొక్క లెక్కర్ ఏదైతే ఉందో అది గవర్నమెంటే అమ్మాలి, గవర్నమెంట్ కి తద్వారా ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని డెవలప్మెంట్ కోసం, సంక్షేమం కోసం, వెల్ఫేర్ కోసం ఉపయోగించవచ్చని ఒక నిబంధనలుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానం ఏదైతే ఉందో అది మరి చూస్తూ ఉన్నాం. గతంలో 2014-19లో మరి వాళ్ళు 70,665 కోట్ల రూపాయలు మరి 5 సంవత్సరాలుగా వాళ్ళు ఆదాయం తీసుకొస్తే మరి 2019-2024 మధ్య మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 1,06,060 కోట్ల రూపాయలు, 65 కోట్ల రూపాయలు, అంటే సుమారుగా 30,000 కోట్ల రూపాయలు వాళ్ళకి మాకు వ్యత్యాసం కనబడుతోంది. అంటే ప్రభుత్వ ఖజానాకి గత ప్రభుత్వం కన్నా మా ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఆదాయాన్ని తీసుకొచ్చింది. మళ్ళీ టైం ఇస్తాను లక్ష్మణ్ గారు, మళ్ళీ టైం ఇస్తాను. సురేంద్ర గారు, మొత్తంగా అసలు లిక్కర్ స్కామ్ జరగలేదు. ఒక్క నిమిషానికి మీరు పక్క డైవర్షన్ వెళ్ళిపోతే ప్రజలకు ఏం అర్థం అవుతుంది? రైట్ సార్, ఇది ఉపన్యాసం కాదు కదా. నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను, 1 by 1 టైం ఇస్తాను. ఇంకా ఉన్నారు గెస్ట్లు, ముందుగా మీకే అవకాశం ఇచ్చాను. సురేంద్ర గారు, 1 hour డిస్కషన్ ఉంది. ఇంకా సురేంద్ర గారు, చూస్తున్నాం మొత్తంగా అసలు లిక్కర్ స్కామే జరగలేదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మా నేతలను అరెస్టు చేస్తుంది అంటూ కూడా వైసీపీ నుంచి వర్షన్ వినిపిస్తుంది. లక్ష్మణ్ గారే కాదు, నిన్న సజ్జల చేసిన కమెంట్స్ ఒకసారి మనం పరిశీలిస్తే అసలు లిక్కర్ స్కామ్ జరిగిందే చంద్రబాబు హయాంలో, చంద్రబాబే అందులో ముద్దాయిగా ఉన్నారంటూ అటు సజ్జల కమెంట్ చేశారు. ఆ తర్వాత కమెంట్ చూస్తే మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన కమెంట్ చేశారు. చంద్రబాబు రాజకీయ జీవితంలోనే ఇది ఒక మాయని మచ్చగా మిగిలిపోతుందంటూ. ఆ తర్వాత మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్ ను కూడా మనం చూసాం. ఏం చెప్తారు? మొత్తంగా కూటమి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందా ఏంటి? వంశీ గారు, ముందుగా మీకు ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా ఐన్యూస్ ఉన్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎవరైనా సరే దొంగ అరెస్ట్ చేస్తే నేను దొంగతనం చేసినాను అని చెప్పి ఒప్పుకోడు. 4 బడితి పూజ చేసి 4 పీకి అన్ని ఆధారాలన్నీ కూడా ముందర పెడితే అప్పుడు అవును దొంగతనం సగమే చేశాను, ఇంకొంచెం చేసినా, లేదంటే పలానోళ్ళు చేయమంటే చేసినాను అనేది చెప్తారు. అంటే ఇది కూడా 3,500 కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని ప్రభుత్వ ఖజానాకు